నీకు తెలియందే ఉంది. నీ దగ్గర నాకు దాపరికం ఎందుకు? అంటే నిన్న రాత్రి హరిని కలుసుకున్నావు అనమాట. నీకు ఇలాంటి బుద్ధి పుడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇలాంటి దాన్ని పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? చిన్నబాబు గారు దేవుళ్ళు లాంటి వాడు. ఆయనకా నువ్వు ద్రోహం చేసేది? అక్క, అనవసరంగా బిగ్గరగా అరవకు. నేను చెప్పేది సరేమో నువ్వు చెప్పేది. నీకు బుద్ధి లేకపోతే హరి బుద్ధి అయింది. ఆయన ఉప్పు తింటూ ఆయన పంచలో తిరుగుతూ ఆయనగా ద్రోహం చేస్తాడా? అక్క, హరినేమనకు. ఆయన పరిస్థితి నీకు తెలియదు. నిద్ర పట్టలేదు, కాసేపు తోటలో తిరుగుదామని. నీకు తోటలో షికారుగా తిరగాలంటే నన్ను పిలవాల్సింది. పాపం హరిని శ్రమ పెట్టావు. నేను పిలవలేదండి. అవునవును, అవునులే, నేను లో క్లాస్ వాడినలే. కానీ ఇది నిజంగా లో క్లాస్ అయితే ఒక్క నిమిషంలో బయటపడి ఉండేది, నరికి పారేసేవాళ్ళు. హై క్లాస్ కాబట్టి ఇలా సాగిపోతూ ఉంది. ఊరు వాడ కోడి అయిపోసిన దాకా హై క్లాస్ వాడి చెవిని పడదులే. దేవుణ్ణి ఎందుకు పిలుస్తావు నేనుండగా? ఎవరు ఎవరు నువ్వు? నేనా? నిన్నెప్పుడు వెంటాడే నీడలా నీ మనస్సును వెంటాడే మిత్రుణ్ణి, నీ ప్రాణమిత్రుణ్ణి. కాదు కాదు, నువ్వు దానవుడివి, నాలో మృగానివి, నన్ను పీడిస్తున్న పిశాచాని. పో, నన్ను వదిలిపో, చచ్చిపో. నాకు చావులేదు మిత్రమా. నేను చిరంజీవిని. మనిషిలో స్వార్థం ఉన్నంత కాలం నేను అనంతంగా పెరుగుతూనే ఉంటాను. నాకు తెలుసు, నాకు తెలుసు, నాలో ఉన్న స్వార్థం చూసి నువ్వు నా చేత ఆనాడు అంత ఘోర పాపం చేయించావు. నా హృదయంలో ఆవుని చిచ్చుపెట్టి నన్ను దహించి వేస్తున్నావు. నన్ను వదిలిపో, నన్ను వదిలిపో. నాలో మంచితనం, ఆ దైవమే నన్ను కాపాడాలి. నాలో స్వార్థం నేను చంపుకుంటున్నాను. అది నీ వల్ల కాదు. నా స్వార్థాన్ని చంపుకోలేకపోతే నన్ను నేనే చంపుకుంటాను, అంతేకాని నీకు మాత్రం లోకం. పిచ్చివాడ, ఈ మాటను మానవుడు యుగ యుగాలుగా అంటున్నాడు. నన్ను జయించాలని పోరాడి అశక్తుడై అలసి లొంగిపోతున్నాడు. నా పిడికిటిలో నలిగిపోతున్నాడు. నీవు నన్ను జయించటం కల్లా నీకిక దారి లేదు, ముక్తి లేదు. నీవు నీ రక్తం తాగబోసి నీ మిత్రుడి ప్రాణం నిలబెట్టావు. వాడికి ఆ విశ్వాసం ఉందా? వాడు నిన్నే పామై కరవబోయాడు కదూ. పద, ఆ పామును చంపేద్దాం. నీకు కాళ్ళు లేవని సందేహం వద్దు. చేతులున్నాయి, వాటిని వాడేటందుకు బుద్ధి ఉంది. ఆ బుద్ధిని గడిపేటందుకు నేనున్నాను. పద పద పద. నీవు నీ రక్తం ధారబోసి నీ మిత్రుడి ప్రాణం నిలబెట్టావు. వాడికి ఆ విశ్వాసం ఉందా? పద, నీకు కాళ్ళు లేవని సందేహం వద్దు. చేతులున్నాయి, వాటిని వాడేటందుకు బుద్ధి ఉంది. ఆ బుద్ధిని గడిపేటందుకు నేనున్నాను. పద. దొరా దొరా, దొరా, పెద్ద ఘోరం జరిగిపోయింది దొరా. ఏమిటది? మన ఎస్టేట్ కూలీ రంగరు ఫకీర్ గారిని మరణగొండం దగ్గరికి తీసుకెళ్లి అక్కడి నుంచి సముద్రంలోకి తోసేసి చంపేశాడు దొరా. అవును దొరా, కానీ ఆ రంగడు చాలా మంచోడు. వాడు పెళ్లి చేసుకోబోయే సీతల్ని ఆ ఫకీర్ గారు చెరిచాడు. అందుకని ఆ కోపాన్ని అడిగి పని చేసి పారిపోయాడు దొరా. వాడు చాలా మంచోడు అని మీరే రక్షించాలి. అవును,
రంగడేం తప్పు చేయలేదు. రామదాసు బాబు, వెళ్ళు. వాడు ఎక్కడున్నా ఇక్కడికి తీసుకురా. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. నేను వాడిని కాపాడతాను. వెళ్ళు. సీతమ్మ, వెళ్ళు. రంగడు చాలా మంచోడు దొర. ఆడు పెళ్ళాడబోతున్న సీతల్ని ఫకీర్గాడు సెరిశాడు. అందుకని కోపాన రంగడి పనిచేసి పారిపోయాడు. ఆడు చాలా మంచోడు. రేపు మరణగుండానికి పిక్నిక్ ఏర్పాటు చేయండి. సార్, మీ ఆరోగ్యం. సోవియట్ మరణం ఇది. కాఫీ తీసుకోండి. గుండె నిండా విషం దక్కుని పెదవుల మీద తేనె పూసుకున్న వాళ్లను దేవుడు ఎందుకు పుడవు కస్తూరి? ఏమిటండి ఇవాళ ఎందుకు ఇలా ఉన్నారు? కస్తూరి, కొండ కొమ్ము నుంచి నువ్వింకా మరణగుండాన్ని చూడలేదు కదూ? చాలా అద్భుతంగా భయంకరంగా ఉంటుంది. చావు నుంచి బ్రతుక్కి, బ్రతుకు నుంచి చావుకి ఒకే మెట్టు. అది నువ్వు తప్పకుండా చూడాలి. హరి, ఏమాసు విన్నావా హరి? నమ్మక ద్రోహం చేసిన దౌర్భాగ్యుణ్ణి ఒక మంచివాడు ఆ కొండ కొమ్ము నుంచి కిందకి తోసేశాడట. హత్య కాదు సుమి, మరణ దండన. ఆ స్థలాన్ని మీరిద్దరు చూసి రావద్దు. అలాంటి దాన్ని మనం ఎందుకండి చూడడం? నో నో నో, అసలు దాన్ని చూడటాకేగా ఇంత దూరం వచ్చింది. నన్ను పెళ్లాడబోయే నువ్వు దాన్ని తప్పకుండా చూడాలి. హరి, కస్తూరిని తీసుకువెళ్ళి ఆమె చూపించు. హరి, డూ యాజ్ ఐ సే. అలాగే వాసు. బాబు, ఆనాడు నువ్వు, ఈనాడు కస్తూరి, వాసు ఈవేళ అదొకలాగున్నాడు. ఎందువల్ల? అది నాకు తెలియటం లేదు. ఏదో భయంగా ఉంది. ఆయనకి ఏ మనస్తాపం కలగకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. కస్తూరి, వాసు మీద నీకెంత గాఢమైన అభిమానం. వాసు నిజంగా అదృష్టవంతుడు. జాగ్రత్త కస్తూరి. చూచావా? అప్పుడు నేను చెప్తే విన్నావా? చూడు, నువ్వే కళ్ళారా చూడు. ఏమాసు, నిన్న ఈ కుర్చీతోనా? వద్దండి, వద్దు. అక్కడ చాలా భయంకరంగా ఉంది. అంతకంటే భయంకరమైనవి చూస్తున్నాను. తీసుకెళ్ళు. వాసు, అయితే నేను వస్తాను. ఇటువంటి ప్రాణమిత్రుడు నాతో ఉండగా నాకేం భయం? హరే, తీసుకువెళ్ళు. కస్తూరి, కాఫీ చల్లారిపోతుందిరా, రమ్మంటుంటే. పద. ఇంకా పద. ఇంకా ఎందుకులే వాసు, ఇక్కడి నుంచి బాగానే కనిపిస్తోందిగా. చాలు. చావు బ్రతుకుల సరిహద్దు రేఖ దాకా వెళ్ళాలి. వాసు, వాసు, వాసు.